వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అనంతపురం నగరంలో లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు చైతన్య నారాయణ కళాశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు కూడా కల్పించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉండటంపై విద్యార్థి సంఘం నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘం నాయకులతో మా ఎస్ఆర్ మీడియా అనంతపురం ప్రతినిధి హనుమంతు ఫేస్ టు ఫేస్ చూద్దాం. మాట్లాడేందుకు ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు జాన్సన్ గారు ఉన్నారు. ముఖ్యంగా అనంతపురం నగరంలో కొన్ని రోజుల నుంచి నారాయణ కళాశాలలో ఫీజులు లక్షలు వసూలు చేస్తున్నారు, కానీ అక్కడ కనీస వసతులు కూడా ఏర్పాటు చేయడం లేదంటూ విద్యార్థులు కూడా రోడ్డెక్కిన పరిస్థితి. ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన పరిస్థితి. ముఖ్యంగా జాన్సన్ గారు అన్నారు, సార్ చెప్పండి, లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు, వాళ్ళకి మినిమం కనీస వసతులు వసూలు చేయడం లేదు. ప్రధానంగా అనంతపురం నగరంలో లక్షలు వసూలు చేస్తున్న ఎన్నో ఇక్కడ పాఠశాలలు ఉన్నాయి. దీనిపైన మీరు ఏదైనా ఉద్యమాలు చేయడం కానీ కనీసం విద్యార్థులకు కనీస అవసరాలు తీర్చే విధంగా ఏదైనా ప్రయత్నాలు చేస్తారా? మేము గతంలోనే అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నారాయణ చైతన్య విద్యా సంస్థల్లో అక్రమంగా వసూలు పాల్పడుతూ ఉన్నారు. నిబంధనలు పాటించుకోకుండా పుస్తకాలు, దుస్తులు, అదేవిధంగా ఒక్క పాఠశాల లేదా కళాశాల పర్మిషన్ ఉంటే విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు 5 లేదా 6 బ్రాంచులు రీఓపెన్ చేసుకొని మాయమాటలు చెప్తా ఉన్నారు విద్యార్థి తల్లిదండ్రులకి. మా కళాశాలలో చదివితే మీ వాడు ఖచ్చితంగా డాక్టర్ అవుతాడు, లేదా ఖచ్చితంగా ఐఐటీలోనో లేకుంటే ఎన్ఐటీలోనో మీ వానికి సీట్ వస్తుంది, మా దాంట్లో చేర్పించండి అని చెప్పేసి మాయమాటలు చెప్తూ దొంగ ర్యాంకులు వేసుకొని ఇవాళ నారాయణ చైతన్య విద్యా సంస్థలు రాష్ట్రంలో ఎక్కడో శ్రీకాకుళంలో మంచి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇక్కడ నారాయణ అనంతపురంలో వచ్చినట్టు ఫ్లెక్సీలు వేసుకోవడము, లేదా విజయనగరంలో వస్తే అనంతపురంలో వేసుకోవడం, లేదా ఇక్కడ వస్తే ఇక్కడ విజయవాడలో వేసుకోవడం, ఇట్లాంటి మాయమాటలు చెప్పి యాడ్ లిస్టు పేపర్లలో మీడియాలో 1, 2, 3, 4, 5 ర్యాంకులు మా నారాయణ చైతన్యలోనే వస్తున్నాయని చెప్పేసి పూర్తిగా పేద మధ్యతరగతి ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఇటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ఈ అనంతపురంలో ఉన్నటువంటి ఒడెంపేటలో గత నెల నుండి విద్యార్థులకు మంచినీరు లేకోకుండా అస్తవ్యస్తంగా విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా చైతన్య నారాయణ కళాశాలలే కాకుండా అనంతపురం నగరంలో లక్షలు వసూలు చేస్తున్న కార్పొరేటర్ స్కూళ్ళు ఉన్నాయి. దీనిపైన ప్రధానంగా తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానిపైన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలోనే వాళ్ళ అనేక జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, మాంటీశ్వర్ కావచ్చు, ట్రెల్లీస్ కావచ్చు, రవీంద్ర భారతి కావచ్చు, లేదంటే భాష్యం కావచ్చు, ఇలా పుస్తకాల పేరుతో లక్షల వ్యాపారం చేస్తున్నారని చెప్పి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిఈఓ గారికి ఆధారాలతో సహా అందజేసా కూడా కనీసం అక్కడ పోయి విజిట్ చేసినటువంటి పాపానప్పలేదు. ఒక డిప్యూటీ డిఓ గారిని పంపించి ఎంక్వైరీకి పంపించి అవి సీజ్ చేశారు. వాళ్ళ ప్రభుత్వ నిబంధనలు గతంలో పనిచేసిన డిఈఓ ఇక్కడ పనిచేసిన డిఈఓ గారు ఎప్పుడైతే ఒకవేళ ఒక అకాడమిక్ ఇయర్లో ఎన్ని విద్యా సంస్థలు సీజ్ చేసాం, ఎన్ని వాటికి పర్మిషన్ లేదని చెప్పి సీజ్ చేసిన ఒక వారం లోపు ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చెప్పేవారు. కానీ ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి డిఓ వరలక్ష్మి మేడం గారు ఎన్ని సీజ్ చేశాము, ఎన్ని వాటికి ఫైల్ వేసామని ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. ఇవాళ అనంతపురంలో ప్రధానంగా కొన్ని విద్యా సంస్థలు ఇవాళ లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేయడమే కాకోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి సమయంలో ఫీజులు కట్టకపోతే మీ విద్యార్థులు ఇంట్లో పెట్టుకోండి, బయటికి రావద్దని చెప్పి బహిరంగంగా తల్లిదండ్రులకు మెసేజ్లు పెడతా ఉన్నారు. ఆ తల్లిదండ్రులు విద్యార్థులను స్కూల్కి పంపించా కూడా మీరు ఫీజు కట్టేంత వరకు మేము లోపలికి పిలుచుకోమని చెప్పి హుకం జారీ చేస్తూ ఇంటికి పంపించడం జరిగింది. గతంలో ఈ జిల్లాలో ఇలాంటి సంఘటనల వల్ల చాలా మంది విద్యార్థులు మానసిక స్థితికి లోనై అవమానంగా విద్యార్థులందరూ ముందర అవమానంగా ఫీల్ అయ్యి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా గతంలో మనందరం కూడా చూసాం. ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు కట్టలేదని చెప్పి విద్యార్థులను ఇంటికి పంపించడం సరైంది కాదు. అటువంటి విద్యా సంస్థల పైన జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలా, వాళ్లకు ఫైన్లు వేయాలా, లేదంటే వాళ్ళని సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నిన్నటి రోజున నారాయణ విద్యా సంస్థ అనంతపురం నగరం ప్రాంతంలో ఉన్నటువంటి గార్లది దగ్గర ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలలో గత నెల రోజుల నుంచి ఇవాళ మంచినీరు రాక మహిళా విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పి ఒక విద్యార్థులే స్వయాన దాదాపు 1000 మంది పైగా విద్యార్థులు బయటకు వచ్చి ఆందోళన కార్యక్రమం చేస్తున్నప్పటికీ కనీసం అక్కడ ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఇవాళ ఫీజులు వసూలు చేసే దానిపైన ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ మౌలిక వసతులు కల్పించడం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ నారాయణ విద్యా సంస్థలు ఏ సమస్య వచ్చినా కూడా కనీసం అటువైపు రావాలంటేనే జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఏఓ వెంకటరమణ గారు గడగడలాడిపోతా ఉన్నారు. వాళ్ళు ఇస్తున్నటువంటి మామూలు మాత్రం మునిగి తేలుతా ఉన్నారు తప్ప కనీసం అతను ఆర్ఏఓ కాదు కదా, ఆర్ఏఓ అటెండర్ గా పనిచేసే కూడా పనికిరానటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆర్ఏఓ పదవిలో కూర్చోబెట్టడం సరైంది కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే దానిపైన పునరాలోచించి ఆర్ఏఓ గారిని సస్పెండ్ చేయాలా,
అతను పనిచేసినటువంటి ఆర్యవసంలో ఎంత అవినీతి జరిగింది. ప్రధానంగా మేము బహిరంగంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థలో పుస్తకాలు అమ్ముతారని చెప్పి బహిరంగంగా చూపించినా కూడా ఆర్ఏఓ గారు కళాశాల గేట్ దగ్గరికి కారు వేసుకొని వచ్చి నారాయణ విద్యా సంస్థల నుంచి ఫోన్ చేస్తేనే అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఆర్ఏఓ గారిది. మీరు నారాయణ విద్యా సంస్థలకు భయపడేటప్పుడు మీకు దాన్ని సీజ్ చేసేకి చేత కానప్పుడు మీ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోండి.